హలో ఫ్రెండ్స్, ఈరోజు తాటి బెల్లం చూపిస్తున్నాను. ఇక్కడ పల్లీ ప్లాంట్ చిన్న ఫ్లవర్ స్టార్ట్ అయింది. ఇలా ఫ్లవర్స్ వచ్చినాక రూట్స్ వస్తాయి, ఓటల్లాగా అవే కాయలు అవుతాయి. ఇలా ఫ్లవర్స్ వచ్చినప్పుడు కొంచెం డ్రై లీవ్స్ కానీ కొంచెం మట్టి కానీ వేసేస్తాను. తాటి బెల్లం ఈ బౌల్లో పెడుతున్నాను. తాటి బెల్లం అచ్చులు కొన్ని తీసుకున్నాను ఊరి నుంచి. డ్రై లీవ్స్లో పెట్టి వచ్చినాయి నాకు. దాని కింద మొత్తం ఇలా డ్రై అయిపోయినవి గ్రేస్ పెట్టారు. మొత్తం ఈ గ్రేస్లో పెట్టిచ్చారు, లేకపోతే చెమ్మ వస్తుందంట. ఇదిగోండి తాటి బెల్లం ఇలా ఉంటుంది. తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను. ప్రకృతి నుంచి వచ్చింది, కెమికల్స్ లేనిది. సున్నంతో తాడి చెట్టు లిక్విడ్తో తయారు చేస్తారు. ఇది కట్టెల మీద ఆ లిక్విడ్ని వేడి చేస్తారు బాగా ఆవిరైపోయే వరకు. దాన్ని కూడా ఒక పాకంలాగా తయారు చేస్తారు. ఆ పాకాన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడు అచ్చులు పోసేస్తారు. కొందరు కాటన్ క్లాత్ మీద పోస్తారు, కొందరు ఆ తాడి చెట్టు లీవ్స్తోనే చిన్న చిన్న బుట్టలు అల్లేసి అందులో పోసేస్తారు, ఆరబెడతారు. అవి ఆరిపోయినాక ఇలా వచ్చేస్తూ ఉంటాయి అతుక్కోకుండా. ఇవి ఇలా గాలికే ఉండాలి, ఫ్రిడ్జ్లో పెట్టినా చెమ్మ వచ్చేస్తుంది, త్వరగా పాడవుతాయి. ఆ లిక్విడ్ అయితే 1 year అయినా ఉంటుంది తడి తగలకుండా ఉంటే. ఇవైతే 1 month 2 months ఉంటాయి. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఒకటి. ఫ్రిడ్జ్లో పెట్టేసరికి చెమ్మ వచ్చేసింది, అందుకే వీటి పక్కన పెట్టట్లేదు, సైడ్కి పెడతాను. ఇవి కూడా ఖరాబ్ అవుతాయని. కెమికల్స్ లేనిది చాలా బాగుంటుంది. ఈరోజు కొన్ని రోజెస్ పెడుతున్నాను, రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది సైడ్కి పెడుతున్నాను ఆ చెమ్మ తగలకుండా. ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో కొందరికి తెలియని వాళ్ళకి. ఒక అచ్చు ఈ చెమ్మగా ఉన్నది ఓపెన్ చేస్తున్నాను. చాలా గట్టిగా ఉంది. ఎందుకండి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసరికి తడి తడిగా చెమ్మగా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టిన తీయంగానే ఉండదు, కాసేపు బయట పెట్టేసరికి ఇలా వచ్చేస్తుంది. ఇవన్నీ ఒకటేను ఓపెన్ చేశాను, దాన్ని పీసెస్. ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా వచ్చినాయి. ఒక దాని నుంచి పీసెస్ 1/2 kilo పైనే ఉంది ఇది వెయిట్. ఇంకా చిన్న చిన్న అచ్చులుగా కూడా పోస్తారు, ఏ సైజు కావాలంటే ఆ సైజు దొరుకుతాయి. ఇవి కిలోల లెక్కన ఇస్తారు, ఇలా పీసెస్ ఇంత అని ఇస్తారు. ఒకటి ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. తాటి బెల్లం తాటి చెట్టు నుంచి తయారు చేశారు, కెమికల్స్ లేనివి. ఇంకా కొన్ని తీసుకున్నాను, ఇవే చూపిస్తున్నాను అచ్చులు. డ్రై అయిపోయిన ఆ లీవ్స్లో, ఆ గ్రేస్లో, డ్రై గ్రేస్లో పెట్టారు బాగా.
అడుగును పెట్టి అప్పుడు ఇవి పెట్టారు చెమ్మ రాకుండా. ఈ పీసెస్ని ఒక ఫ్లవర్ లాగా పెట్టేశాను. ఇవి చెమ్మ రాలేదు, ఇలా గాలికే పెడతాను. ఇవి 1 month 2 month ఉంటాయి. ఆ లిక్విడ్ అయితే 1 year వరకు ఉంటుంది. మొత్తం ఒకేసారి చేయరు, అందుకని ఖరాబ్ అవుతుందని. కెమికల్స్ లేని బెల్లం ఇది. ఈరోజు కొన్ని రోజెస్ పెడుతున్నాను, రోజెస్ విప్పిని. ఆరెంజ్, వైట్, చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని చామంతి ప్లాంట్స్, కొన్ని ముద్దసింగ్ ఫ్లవర్స్ పోసాను. ఆ సీడ్స్ వేసాను, ఇప్పుడే స్టార్ట్ అయినాయి, చిన్నగా ఉన్నాయి ముద్దసింగ్ ఫ్లవర్ సీడ్స్ కుండీల్లో. వైట్ అయితే ఆల్రెడీ వస్తున్నాయి కుండీల్లో. ఇవ్వండి, ఇక్కడ రోజెస్ పెడుతున్నాను. ఇక్కడ 2 రోజెస్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఇంకొన్ని వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి, వైట్ రోజెస్. కొన్ని చామంతి ప్లాంట్స్. ఇప్పుడు చామంతి ఫ్లవర్స్ బాగా వస్తాయి, సీజన్ ఇప్పుడు. చిట్టి చామంతి ఇప్పుడే విప్పుతున్నాయి. వైట్ రోజెస్, ముద్దసింగ్ ఫ్లవర్స్ పోసాను కొన్ని. ఘాటు బెల్లం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఎలా ఉందో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.